ఎక్స్క్యూజ్ మీ ఫస్ట్ మీ పేరు రిజిస్టర్ చేసుకోండి. ఎక్స్క్యూజ్ మీ జస్ట్ ఎ మినిట్. హలో, ఇన్సల్ట్. మీరు వచ్చే ముందు ఫోటో. వెల్కమ్ టు హైటెక్ మ్యారేజ్ బ్యూరో. ఫోన్ చేయండి, పెళ్ళాడండి. చెప్పండి మీకేం కావాలి? అమ్మాయి కావాలి, అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాలి. అయితే అర్జెంట్ గా మీరు మా ఆఫీస్ కి రావాలి. హలో, వచ్చాను. హలో, అమ్మాయి ఎక్కడా? యు ఆర్ సో ఫాస్ట్ సార్. అవన్నీ తర్వాత ఫస్ట్ ఏం చేయాలి చెప్పు. 10,000 కట్టాలి. తీసుకో. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఒక్క సెకండ్ వేస్ట్ అయినా గంట సేపు బాధపడతాను. నన్ను వెయిట్ చేయించారనుకో మిమ్మల్ని బాధ పెడతా. బీ ఫాస్ట్ అయితే. బీ కూల్ అయితే. దిస్ ఇస్ చలపతి, ప్రొపరేటర్ ఆఫ్ దిస్ మ్యారేజ్ బ్యూరో. ఇక్కడ వేలుముద్ర ఏంటి? ఎంటెక్ చదివిన కంప్యూటర్ ప్రొఫెషనల్ ని నెలకు 50,000 సంపాదించే మొగాన్ని వేలిముద్ర వేయడమా? నో, నా వల్ల కాదు. ఎంటెక్ చదివి వేలుముద్ర వేయడం రాదా? ఇట్స్ వెరీ పిటీ. ఇరిటేట్ చేస్తున్నా. బిజినెస్ చేస్తున్నా. ఇదేంటి నా బయట దీంట్లోకి ఎలా వచ్చింది? దిస్ ఇస్ హైటెక్ మ్యారేజ్ బ్యూరో బుజ్జి. అదేంటి మా కంప్యూటర్ మీ ఏజ్ తప్పని చెప్తాంది. హైట్ వల్ల 18 కనబడతాను కానీ నాకు 28 అండి. ఏది ఒకసారి వంగి పట్టుకోండి. ఏం వంగాలి, ఏం పట్టుకోవాలి? కిందకి వంగి కాళ్ళు పట్టుకోండి. పట్టుకుంటే 28, పట్టుకోలేకపోతే 38. పట్టేసుకున్నా పట్టేసుకున్నా పట్టేసుకున్నా. మీరు పట్టుకున్నది నా కాళ్ళండి. నా కంప్యూటర్ ఎప్పుడు తప్పు చెప్పదు. అంటే నాకు తెలిసి మీ బాడీ కంటే మీ ఏజ్ 10 years ఎక్కువ. అంటే యు ఆర్ జస్ట్ 38. చాలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. నేను అడ్వాన్స్ తప్ప అడ్వాంటేజ్ తీసుకోనండి. ఓకే హరియప్, అమ్మాయిలు చూపెట్టండి. చూపిస్తాను కానీ మీరు కట్నం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నా సోషల్ స్టేటస్ కు 50 లక్షల కంటే పైసా తక్కువైనా ఒప్పుకోను. అయితే మీరు కొన్ని టెస్ట్లు అటెండ్ అవ్వాలి. రిటర్న్ టెస్టా, ఓరల్ టెస్టా? మెడికల్ టెస్ట్. హెచ్ఐవి టెస్ట్ చేయించుకున్నాను. ఐ హావ్ నో ఎయిడ్స్ యు నో. అది కాదండి, మేము కొన్ని ఇంటెన్సివ్ మెడికల్ టెస్టులు చేస్తాం. చేసి మీ రేట్ ఎంతో మేము డిసైడ్ చేస్తాం. ఐ యామ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ యు నో. ఆ మొక్క మేం చెప్పాలి. ఓకే కమ్ ఆన్, టెస్ట్లు చేసుకో. ఇది మీ టోకెన్ నెంబర్. ఇది మీరు తీసుకుని ఓ 2 రోజుల తర్వాత మా మ్యారేజ్ బ్యూరోకి ఫోన్ చేస్తే మీరు ఏ రోజు రావాలో చెప్తారు. అప్పుడు వచ్చి టెస్టులు చేయించుకోండి. మరి అమ్మాయి? టెస్టులు పూర్తయ్యాక మీ రేట్ డిసైడ్ అయ్యాక అప్పుడు చూపిస్తాం. ఒక్క సెకండ్ వేస్ట్ అయితే గంట సేపు బాధపడతా. అలాంటిది నన్ను గంట సేపు నిలబెట్టించి చేతిలో టోకెన్ పెడతావా? చూడండి, మా బ్యూరో మన్నిక్కి నాణ్యతకి పేరెన్నిక్ అన్నది. కొనుక్కునే అమ్మాయికి సరైన సరుకు చూపించకపోతే మా బ్యూరోకి చెడ్డ పేరు వస్తుంది. ఓకే సార్, మేడం గారు వచ్చారు, మీకోసం వెయిట్ చేస్తున్నారు. అయ్యి బాబు, మేడం గారు వచ్చారా? అంత నెమ్మదిగా చెప్తావేంట్రా? ఇంకెలా చెప్పాలి సార్? అరిసి చెప్పాలి లేదా కొట్టి చెప్పాలి? కమ్ ఇన్. జాను, నువ్వు ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు తెలుసా? నీ కాంప్లిమెంట్ కోసం నేను ఈ చీర కట్టుకోలేదు. సారీ మేడం, తప్పైంది. భర్తను కదా, ఆ చనువు కొద్దీ కాంప్లిమెంట్ ఇచ్చాను, ఏమనుకోవద్దు. సరే సరే, లక్ష్మికి సంబంధం చూడమన్నాను, చూసారా? చూశాను మేడం. ఇతని పేరు హరికృష్ణ, స్వగ్రామం పటవల, సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. వీళ్ళిద్దరిది తూర్పుగోదావరి జిల్లా. ఇద్దరు పోస్ట్ గ్రాడ్యుయేట్సే. ఇద్దరికి చెరకో 25 ఎకరాల పొలం ఉంది. ఇద్దరికి చెరకో 50,000 శాలరీ వస్తుంది. వీళ్ళిద్దరూ అన్ని విషయాల్లో సమానమే. ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. నాకు తెలిసి ఇంత పర్ఫెక్ట్ మ్యాచ్ ఇప్పటివరకు చూడలేదు. అబ్బాయి హైట్ ఎంత? 6 అడుగులు. అమ్మాయి హైట్ 5.5 అడుగులు. మరి హైట్లో 6 అడుగు తేడా ఉందే. 5.5 అడుగుల అబ్బాయి దొరకలేదా? సారీ మేడం, అంత పక్కాగా అంటే మ్యాచ్లు దొరకవు. అయినా అబ్బాయి 6 అడుగు హైట్ ఎక్కువ ఉండటం మంచిదేగా. ఆ 6 అడుగు హైట్ చాలు అమ్మాయి మీద పెత్తనం చెలాయించడానికి. చూడండి మేడం, 6 అడుగు ఎత్తుండటం వల్ల అమ్మాయిలకే అడ్వాంటేజ్. ఏంటో అడ్వాంటేజ్? అబ్బాయి 6 అడుగు ఎత్తుండటం వల్ల అమ్మాయి ముందు ఎప్పుడు తలదించుకుని ఉండాల్సి వస్తుంది. అమ్మాయి మాత్రం తలెత్తుకునే ఉంటుంది. పెళ్లి చూపి. హాయ్ హాయ్. యారా, నన్ను పొద్దున్న ఉమెన్స్ కాలేజ్ దగ్గర బస్ స్టాప్ రమ్మని నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? రే పొజిషన్ అర్థం చేసుకో. ఏంట్రా పొజిషన్? పొద్దున్నే 10 గంటల అక్కడికి వచ్చి పొజిషన్ లో నిల్చున్నాను తెలుసా? రేయ్, వాడు అమ్మాయిల చుట్టూ తిరుగుతుంటే మంచి ఫ్రెండ్ అనేవాడే నువ్వు బుద్ధి చెప్పాలి గానీ నువ్వు కూడా వాడితో పాటు తిరుగుతావట్రా? సిగ్గులేదు? యారా, వీళ్ళకి మ్యాటర్ మొత్తం తెలిసిపోయిందా? అసలు మీ గ్యాంగ్ లో చేరే ఏం తెలియని మా తమ్ముడు ఇలా చెడిపాడు. గ్యాంగ్? అవునులే, మేమేమో ఫ్లైట్ లో హైజాక్ చేసి గ్యాంగ్, మీ ఓడేమో ప్యారెక్స్ తాకి గ్యాంగ్ కదా. మాతో తిరిగి మీ ఓడి టెర్రరిస్ట్ అయిపోయాడే. ఊరుకో అక్క, నేను ఇడికి చెప్తానే ఉన్నాను. ఈ సిటీలో ఒక అమ్మాయి ఫోటో, ఫోన్ నెంబరు, అడ్రస్ దొరికినా పట్టుకోవడం కష్టం రా అని.
అసలు మేకప్ లేకుండా బయటకు వస్తే గుర్తుపట్టడం మరీ కష్టం రా అని చెప్పాను. వాళ్ళ ఇంట్లో కూడా అప్పుడప్పుడు గుర్తుపట్టలేరంట. వీడికి ఇవన్నీ తెలుసు కూడా. ఈయన గారు ట్రైన్ లో ఒక అమ్మాయిని చూశాడంట. ఆవిడ గారు మేము నెతికి పట్టుకోవాలంట. ఆవిడ గారి పేరు కూడా ఈడి తెలదంట. ఎన్ని తెలివితేటలో. ఓహో తమరు బెదర్ కదా యాస్టీస్ గా వచ్చేసినట్టున్నాయి. అమ్మాయి కోసం సేల్స్ మెన్ కూడా అయిపోయాడు. మేకప్ కిట్లు, మెడిమెక్స్ సోపులు, వాషింగ్ లోషన్లు, టాయిలెట్ డ్రెస్ లో ఇవన్నీ మెల్లో వేసుకుని ఇంటింటికి తిరుగుతున్నాడు. ఇప్పటికీ మించిపోయింది లేదు. వాడిని బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చోబెట్టి సమయానికి టీ ఇచ్చి చదివించండి. మాకు తప్పుద్దా? మేము అమ్మాయి ఎక్కడో సరే నెతికి తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాం. మీరే మీ చేతులతో వాళ్ళిద్దరు చేతులు కలపండి. మీకేమైనా పని ఉంటే చెప్పండి, మేము మా చేతులతో వాళ్ళిద్దరిని కలుపుతాం. అంతే కదమ్మా? నాకు తెలియకుండా ఇంత నాటకం నడుపుతున్నారా? రైట్ లో వాసిపోయింది. సిస్టర్ అమ్మేంటి చేతులు కలపమంటే చేయి చేసుకుంది. రేయ్, నువ్వు వాడి ఫ్రెండ్ వా బ్రోకర్ వా? ఎంత మా నాన్న బోకర్ అయితే మాత్రం నన్ను కూడా బోకర్ అంటారే. మా చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా? లెఫ్ట్ లో కూడా వాసిపోయిందిరా. ఒరే నేను అనవసరమైన విషయాలు ఎక్కువ చెప్పానంటావా? కాదురా, నేను చాలా తెలివైనోడిని. మన ఇద్దరం ఆ బొమ్మాయి అమ్మాయి కోసం పిచ్చగాళ్ళు అసం వేసుకుని ఇంటింటికి వెళ్ళి అమ్మ అన్నం పెట్టండి అమ్మ బదులు అమ్మ బొమ్మాయి అమ్మాయి ఉందా అమ్మ అని అన్నాం కదరా. అది చెప్పానా? ఇప్పుడు చెప్పావు కదరా. ఏంట్రా కుటుంబం అంతా కలిసి కుమ్మేస్తున్నారు? గొప్ప ఫ్యామిలీ రా బాబు. అమ్మ చూస్తే రుబ్బురోలు, అక్క చూస్తే జీపురు పుల్ల, ఇవన్నీ చాలా వరకు ఏదో ప్యాలెస్ కాపలా కట్టిన గజ్జకొక్కోటి. అక్కడ ఓదినికి వేరే వారితో ఎంగేజ్మెంట్ జరిగిపోతున్నానా? వచ్చే నెల 12వ తారీఖున దివ్యమైన ముహూర్తం ఉంది బాబు. అలాగా? ఇప్పుడు అమ్మాయి చేతికి ఉంగరం తొడగండి. ఇప్పుడు పట్టుకున్న ఈ చేతిని జీవితాంతం వదలకూడదు బాబు. నీకు పెళ్ళా? ఈ కంఠంలో ప్రాణముండగా నీకు పెళ్లి జరగనివ్వ బొమ్మాలే. ఎవరు నువ్వు? శ్మశానంలో శవాల మధ్య పూజలు చేసి అతీంద్రియ శక్తులు సంపాదించిన అఘోరుణ్ణి. నువ్వా? మంచి మాట చెప్పినా వినకుండా ఇంకా వెధవేషాలు వేస్తున్నావా? 40 రోజుల నుంచి ఎవరిని పడితే ఆడికి సేవ చేసి వాడికి సేవ్ చేసి నేను దాచిపెట్టుకున్న సేవింగ్స్ అన్ని హాస్పిటల్లో ఖర్చు పెట్టి బయటకు వస్తే నన్ను కాదని నాకు హ్యాండ్ ఇచ్చి ఇంకొకటి హ్యాండ్కు రింగు తొడుగుతుంటే కూర్చోవడానికి నేను మామూలుని కాదు, అఘోరు. నిన్ను చేసుకుంటానని చెప్పలేదే. పోనీ ఇప్పుడు చెప్పవే, లేకుంటే ఈ అఘోరుడు నిన్ను వదిలేడే బొమ్మాలే. నువ్వు నన్నేం చేయలేవురా. అఘోరానికి పవరంతా నాలుగులోనే ఉంటుందమ్మా. అది వాడికి, వీడికి ఎక్కడుందో నాకు బాగా తెలుసు. కర మాత్రం కరగ మాత్రం. ఎంత పని జరిగిపోయిందన్నా. తొందరగా నడవన్నా. అంత శుభమే జరిగిందన్నా. రాంబాబు, కైలాసం, రండి, అందరు రండి. ఏమైంది బాబాయ్? ఏమిడో ఆ రావులమ్మ నామే చెయ్యెత్తింది. ఎంత పొగరదానికి ఇవాళ నా చేతులు అది అయిపోయింది. ఓసే రావులమ్మ, అసే రావే, ఇవాళ నువ్వు నేను తేలిపోవాలి. మా వేణు బ్యాక్గ్రౌండ్ నీకు ఇంకా తెలీదే. ఆడు కుస్తీ పోటీలో కోస్తాలో నేను అమ్మవన్ను. అదెప్పుడు? వద్దునే, దాన్ని భయపడ్డానికి చిన్న బిల్డప్ ఇచ్చానంటే. ఇందాక మా బాబాయ్ మీద చెయ్యెత్తడం కాలెత్తడం కాదే, ఇప్పుడు రావే చూసుకుందాం. ఆయన కేకేస్తే లింగ్ లిటుకమని ఇద్దరు వచ్చారు. నేను ఈల వేస్తే ఎంత మంది వస్తారో తెలుసా? ఇప్పుడు చూడ. నేను తొడగొట్టానంటే ఆ సౌండ్ కి చచ్చూరుకుంటారే. కానీ కానీ లేడీస్ మీద చేయెత్తకూడదన్న చిన్న సెంటిమెంట్ తో వదిలేస్తున్నా. బాబాయ్, ఓయ్ దాన్ని ముక్కు పుడికి దానికి ఇచ్చాయి. ఏట్రా ఇచ్చేదే? చెప్పేది అర్థం చేసుకో, ఒక్కసారి వాళ్ళ చేతుల్లో చూడు. అయితే ఓకే, ఇదిగో తీసుకో. ఇంక చుట్టుపక్కల కనపడకుండా వెళ్ళిపోండి. అదేంటి? నిన్ను పనిలోని తీశాను కదా. కారణం? చెప్పా పెట్టకుండా పని ఎగ్గొట్టినందుకు. ఏమి ఎగ్గొట్టలేదు, ఆదివారం సెలవు పెట్టాను. పాసి పని చేసుకునే దానికి ఆదివారం సెలవెట్టే. ఏటా ఇచ్చేది? ఇక మీద నువ్వు గాని
నిన్ను సపోర్ట్ చేసే ఏ పని మనిషి అయినా సరే ఈ బృందావన్ ఫ్లాట్స్ లోకి అడుగు పెట్టడానికి వీల్లేదంతే. అది చెప్పడానికి నువ్వెవరయ్యా? ఈ బృందావన్ అపార్ట్మెంట్స్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్సే. అది ఒకప్పుడు. ఇప్పుడు మీ గడువు పూర్తయింది. కొత్తగా ఎలక్షన్ పెడతామని నోటీసులు కూడా ఇచ్చేశారు. మాకు సెలవు ఇవ్వాలన్నా వద్దన్నా పనిలో ఉంచాలన్నా తీసేయాలన్నా హక్కు కొత్తగా గెలిచిన వాళ్ళకే ఉంటుంది. మీరేమి మమ్మల్ని పీక్కలేరు. దీనికి రూల్స్ ఎలా తెలిసి? అదే మరి రావులమ్మ అంటే మిమ్మల్ని పనిలోండి తీసేయాలంటే మళ్ళీ ఎలక్షన్ పెట్టి మేము గెలవాలంట. అంతే. అంతేనా? అంతే. అలాగే. ఓకే. అలాగే ఇమీడియట్ గా ఎలక్షన్ పెడతాం. మళ్ళీ బంపర్ మెజార్టీతో మేమే గెలుస్తాం. అప్పుడు 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 మిమ్మల్ని అందరినీ మెడబెట్టుగా బయటికి కట్టేస్తామే. ఏటనుకుంటున్నారా? అరే వేణు పెట్టరా ఎలక్షన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.